పిహెచ్‌డి సీట్ల విషయంలో మాకు అన్యాయం జరుగుతా ఉంది. ఈ 1, 2, 3 గ్రేడింగ్ ఏదైతుందో దానివల్ల సీట్ల కేటాయింపులో అంటే అర్హత ఉండి కష్టపడి చదువుకున్న వాళ్ళకు కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంది. సీట్ల సంఖ్యను కూడా ఉద్దేశపూర్వకంగానే పెంచకుండా ఆపుతా ఉన్నారు. అంటే ఎక్కువ మందిని పిహెచ్‌డి పట్టాదారులు పొందకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త మార్గదర్శకాలు పూర్తిగా కూడా పిహెచ్‌డి ఎవరైతే పిహెచ్‌డి స్కాలర్స్ కోసం చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం చేసే ఉందని చెప్పేసి ఓయూ విద్యార్థులు ఇక్కడ ఆరోపిస్తున్నారు. అసలు తెలుసుకుందాం ఏంది పిహెచ్‌డి రావడానికి వాళ్ళు పిహెచ్‌డి సీట్లు రావడానికి ఎట్లా ఇబ్బంది అవుతుంది, మార్గదర్శకాల వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది అది చెప్తారు ఇప్పుడు. ఇప్పుడు కేటగిరీ 2 అని కొత్తగా వేసాడు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఆ కేటగిరీ 2 వేయడం వల్ల చాలా కేటగిరీ 2 స్టూడెంట్స్ అడ్మిషన్ పొందలేకపోతున్నారు. అక్కడ కూడా ఓన్లీ కేటగిరీ 1 స్పెషల్లీ జేఆర్ఎఫ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అడ్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఫీజులేమో కేటగిరీ 2 క్యాండిడేట్స్ కూడా వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ మాత్రం కేటగిరీ 1 వాళ్ళకి ఇస్తున్నారు. ఇలా చాలా ఇప్పుడు అప్లికేషన్ ఒకవేళ ఒక విద్యార్థి పిహెచ్డి చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీజు ఓన్లీ 1500 వాడు కట్టాలి, అడ్మిషన్ కట్టాలి. దాని తర్వాత మళ్ళీ వాడు ఒకవేళ ఆ విద్యార్థి ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే మళ్ళీ తదుపరి ఇంకో 1500 కట్టాలి. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వస్తుందో రాదో తెలియదు. అలాంటి అంటే 3000 ఫీజు కట్టినా కూడా సీట్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు సపోజ్ మా పొలిటికల్ సైన్స్లో డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ గాట్ 6th ర్యాంక్ ఇన్ పిహెచ్డి ఎంట్రన్స్. ఐఎమ్ ఏ జెన్యూన్ స్టూడెంట్ ఆస్పిరెంట్. నా విధంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నా ముందు ర్యాంకు జేఆర్ఎఫ్ ఉన్నా కూడా ఆ వ్యక్తికి ఒక 5 మార్క్స్ యాడ్ చేశారు. యాక్చువల్లీ ఆ వ్యక్తి కేటగిరీ 1 మాత్రమే పోవాలి. ఐ కెన్ స్పీక్ హియర్. ద థింగ్ వచ్చేసి 6th ర్యాంక్ హోల్డర్ అన్న ఆయన. 6th ర్యాంక్ హోల్డరు ఫస్ట్ అడ్మిషన్కి వచ్చేసి 1500 కట్టిండు. తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసి 1500 డబ్బులు బాగానే తీసుకున్నారు. కానీ స్టిల్ హీస్ నాట్ షూర్ హీ విల్ గెట్ సీట్ ఆర్ నాట్ అనమాట. అంటే ఈయనకి సీట్ వస్తుందా రాదా అని నమ్మకం లేదు. ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏందనంటే ఇంత సీట్లు రిలీజ్ చేసినప్పుడు 6 సీట్స్ ఉన్నాయన్నారు. ఈయన 6th ర్యాంకరు. యాజ్ ఫర్ దిట్ హ్యాస్ టు గెట్ సీట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సడన్లీ బీసీ వాళ్ళకి అందరు కలిపేసి ఒకటి సీట్ అంటున్నారు. అంటే బీసీఏలా బీసీబీ, బీసీబీ, డి వరకు ఉన్నాయి. అటు సడన్లీ ఇప్పుడు ఏమంటుంటే డి వాళ్ళు సీట్ వస్తారన్నారు. ఈ బీసీఏ ఈయన వస్తారో రాదో తెలియదు. మళ్ళీ డి వాడు జేఆర్ఎఫ్ ఉంది. యాక్చువల్లీ జేఆర్ఎఫ్ సీట్స్ కాదు ఇవి, ఇది నెట్ సీట్స్, నెట్ బేస్డ్ అని మెన్షన్ చేశారు. సడన్లీ జేఆర్ఎఫ్ ఉన్నవానికి మార్క్స్ ఎక్కువ ఇస్తారనమాట. ఇప్పుడు జేఆర్ఎఫ్ ఉన్నవానికి మార్క్స్ ఎక్కువ ఇస్తే ఇప్పుడు ఈయన డిప్రైవ్ అవుతాడు అనమాట సీటు. బీయింగ్ అండ్ 6th ర్యాంకర్ అనమాట. ఆడ ఉన్నాయి 6 సీట్లు. బీయింగ్ యాజ్ ఏ 6th ర్యాంకర్ ఎట్లయినా సరే 6 సీట్లు రావాలి. హీ హ్యాస్ టు గెట్ అనమాట. ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే వస్తుందో రాదో అని సడన్లీ రేపు ఇంటర్వ్యూ పెట్టుకొని డైలమాలో ఉన్నాడు. అంటే చాలా అన్యాయం జరుగుతున్నట్టు. ఇట్లా ఎంతమందికి పిహెచ్డి సంబంధించి ఎంతమందికి అన్యాయం జరుగుతుంది? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ దే డోంట్ నో హూమ్ టు టెల్. జస్ట్ ఎవ్రీవన్ ఇస్ సఫరింగ్ అండ్ ఎవ్రీవన్ ఇస్ స్టేయింగ్ అలోన్ అండ్ గోయింగ్ ఫ్రమ్ హియర్. బీయింగ్ అండ్ జెన్యూన్ క్యాండిడేట్ ఈయన చెప్తే నేను బీయింగ్ అండ్ వేరే కాడ నుంచే నేను వచ్చిన ఆయన కోసం. సో ఇది ప్రాబ్లం, నా జెన్యూన్ ప్రాబ్లము. ఫస్ట్ జేఆర్ఎఫ్ అనే క్యాండిడేట్ కేటగిరీ 1లో వెళ్ళాలి. కేటగిరీ 2 రావడం వల్ల, కేటగిరీ 2లో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల జెన్యూన్ క్యాండిడేట్ లైక్ డిప్రైవ్ అవుతారు, సీట్ కోల్పోతాడు. ఇది జెన్యూన్ కాజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది మెయిన్ పాయింట్. అండ్ డబ్బుల విషయంలో కూడా అది ఫస్ట్ 3000 అసలు ఎక్కడా లేదు. ఇది ఢిల్లీ యూనివర్సిటీలోనే జేఎన్యూ లాంటి దాంట్లోనే 150, 100, 150 రూపాయలు 3 సబ్జెక్టులు చేసుకోవచ్చు. 1500 ఎక్కడా లేదన్న. ఎంట్రన్స్కి 1500 అండ్ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే 1500. మళ్ళీ యూ ఆర్ నాట్ షూర్ యూ విల్ గెట్ సీట్ ఆర్ నాట్ అనమాట. 2 విధాల డబ్బులు. పిహెచ్డి సీట్ల పెంపు విషయంలో కూడా కావాలని పెంచట్లేదు, సీట్లు పెంచకుండా చేసాడు. అదేంటి సమస్య? యాక్చువల్లీ ఇది వరకు డిఎల్ వాళ్ళకు కూడా మొన్నటి వరకు యూజీసీ ప్రకారం డిఎల్ వాళ్ళకు కూడా సూపర్వైజర్ ఇవ్వాలని ఉండేది. కానీ ఇప్పుడు డిఎల్ వాళ్ళకు కూడా సూపర్వైజర్ తీసేసి 1 ఇయర్ నుంచి పిహెచ్డి సీట్లు కావాలనే తగ్గించేసి మళ్ళీ దీన్ని ఇంకో నోటిఫికేషన్లో కలుపుతాము. ఇప్పుడున్న నోటిఫికేషనే అసలు సరిగా ఫిలప్ చేయట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఆ నోటిఫికేషన్ వేస్తారో ఎవరికి అర్థం కాకుండా మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ 3-4 మంత్స్లో వస్తుంది. ఇప్పుడు ర్యాంక్ రానోళ్ళు మళ్ళీ అప్పుడే చూసుకోవచ్చు అని అలా చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల చాలా అన్యాయం జరిగిపోతుంది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత వల్ల సీట్ల సంఖ్య తగ్గిపోవడమే కాక నిజమైన అభ్యర్థులు టాపర్లు కూడా సీటు పొందలేకపోతున్నారు. ఇన్ని అక్రమాలు, అన్యాయాలు ఈ పిహెచ్డి అడ్మిషన్ విషయంలో చాలా జరుగుతున్నాయి. ఇదే విధంగా రిజర్వేషన్ పరంగా కూడా సీట్ మ్యాట్రిక్స్ అసలు ఫాలో కావట్లేదు. బీసీఏకి డీకి ఒకటే సీట్ మ్యాట్రిక్స్ ఫాలో అవ్వడం కూడా రూల్ ఆఫ్ రోస్టర్ ప్రకారం కూడా అది తప్పుగా ఉంది. ఇలా ఇన్ని అక్రమాలు జరగడం వల్ల నిజమైన టాప్ ర్యాంకర్స్ కూడా పిహెచ్డి అడ్మిషన్ పొందలేక అన్యాయానికి గురవుతున్నారు. అదే స్టేట్ రిజర్వేషన్ పాలసీ ఫాలో కావాలి బ్రదర్. యాక్చువల్లీ ఏంటంటే స్టేట్ రిజర్వేషన్ పాలసీ ఎవరిది వాళ్ళకు ఉంటుంది కేటగిరీ వైజ్. ఇప్పుడు ఏంటంటే అందరికి కలిపి బీసీ ఏబిసిడి కలిపి ఒకటే సీట్ అని అంటే వాళ్ళ ఫేవర్గా ఉన్న క్యాండిడేట్ని తీసుకుంటారు అక్కడ. అది ప్రాబ్లం అనమాట. సో అది చాలా ప్రాబ్లం అవుతుంది అనే విషయం.
అండ్ ఇక్కడ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఫస్ట్ ఏ కమ్ ఏ కెన్ నాట్ కంప్యూట్ విత్ బీసీడీ మనకు బీసీడీ కేటగిరేషన్ బెటర్ ఏబిసిడి అని ఫస్ట్ ఏ వచ్చినాకనే డి వస్తుంది దాని ప్రకారం ఫస్ట్ ఏ వాళ్ళకి ఇవ్వకుండా ఏకు డీకి కాంపిటీషన్ పెట్టడం వల్ల దానివల్ల కూడా ఇక్కడ స్టూడెంట్ చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది మీకు క్లారిటీ ఇస్తే వాడు ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాదు కదా ఒకవేళ బీసీడీ వీడు ఖచ్చితంగా ఉందంటే బీసీ కూడా ఆగిపోతాడు లేదా బీసీఏ ఒకవేళ ఖచ్చితంగా వీడికి వస్తుందంటే బీసీడీ ఆగిపోతాడు ఇంటర్వ్యూ ఫీజు కూడా వాడు కట్టాల్సిన అవసరం లేదు 1500 అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సీట్ మ్యాట్రిక్స్ ఏందో ఫస్ట్ చూపెడితే బీసీసీ ఎవరు లేరు వాళ్ళకు అప్లై డిపార్ట్మెంట్లో ఎన్ని ఉంటున్నాయి సీట్లు? ఇప్పుడు మా దాంట్లో 6 సీట్స్ ఉన్నాయి ఫస్ట్ 6 అని రిలీజ్ చేశారు అది 6 అని వాళ్ళు ఫస్ట్ ఇవ్వాలి క్లారిటీగా అంటే ఇది బీసీ వాళ్ళకి ఇది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ అని చేయలేదు 6 అని చూపించారు ఇప్పుడు సడన్లీ అలా నుంచి గుంజుతున్నారు ఏదో లోపల గింజేసినట్టు ఇవి ఇవార్ 2 తర్వాత బీసీ ఏ మొత్తం కలిపి సీట్ల కేటాయింపులో ఏమైనా వేరే ప్రైవేట్ వ్యక్తులు బయట వ్యక్తుల హస్తం ఉండి కావాలని తమ వాళ్ళకు ఇట్లా పిహెచ్డి సీట్లు ఇప్పించుకునే క్రమం ఏమైనా అన్యాయం ఏమైనా జరుగుతుంటారా? అది తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వడమే క్లారిటీ ఇవ్వలేదన్న అంటే ద వే ఆఫ్ రిలీజింగ్ రోస్టర్ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ అసలు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు దే ఆర్ నాట్ క్లియర్ అబౌట్ దట్ ఇప్పుడు ఒక రోస్టర్ పాయింట్ 5th రూల్ నెంబర్ ఉంది అక్కడ బీసీ రిజర్వేషన్ ఎంత 29%, ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఎంత 10%. అంటే బీసీ రిజర్వేషన్ ఉన్నా ఒకటే ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఉన్నా ఒకటే అలాంటప్పుడు మనకు బీసీ వాళ్ళకు మా అలాంటి బీసీ వాళ్ళకు న్యాయం ఎట్లా జరుగుతుందండి? కాబట్టి 50% ఉన్న పాపులేషన్లో ఇక్కడ అసెంబ్లీ అంటే అసెంబ్లీ లేదు అసెంబ్లీలో సీట్స్ లేవు ఇక్కడ రిప్రజెంటేషన్ లోకల్ రిజర్వేషన్లో కూడా లేవు ఏ సెల్ఫ్ గవర్నమెంట్లో ఇక్కడ కూడా ఈ అడ్మిషన్ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా లేదు మా రిప్రజెంటేషన్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా లేదు ఎందుకండి ఈ రిజర్వేషన్స్ డిప్రైవ్ అయితే ఎట్లుంటుందన్న అది ప్రాబ్లము వేరే క్యాండిడేట్ తీసుకుంటారు అంటే ఓవరాల్గా ఈ సీట్ల కేటాయింపు పిహెచ్డి సీట్ల కేటాయింపు ఏదైతే ఉందో సీట్ల సంఖ్య కావాలని తగ్గించడంతో పాటు ఒక్కొక్క డిపార్ట్మెంట్కు కేటాయించిన సీట్లు కూడా కావాలని అంటే ఏదైతే ర్యాంకర్స్ ఉన్నారో ఏ రకంగా చూసుకున్నా సీటు రావాల్సినటువంటి విద్యార్థులకు కూడా సీటు రాకుండా రకరకాల కారణాలు చెప్పి రకరకాల మార్గదర్శకాలు చెప్పి ఇతరులకు అంటే వేరే వాళ్ళకు అర్హత లేకపోయినా కూడా వాళ్ళకు సీట్లు వచ్చేలాగా కేటాయిస్తూ ఉన్నారు. దీంట్లో బయట వ్యక్తుల హస్తం ఉందా లేకపోతే ఇంకో రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారా అనేది కూడా మాకు అనుమానం ఉంది. దీంట్లో కొంత అంటే అధికారులు కావచ్చు చొరవ తీసుకొని ఈ సీట్ల కేటాయింపు పిహెచ్డి సీట్ల కేటాయింపులో దృష్టి పెడితే నిజమైన విద్యార్థులకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థులకి అన్యాయం జరగదని చెప్పేసి ఓయూ విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.